అందించే ప్రయత్నం కావాలి. బంగారు తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయి. చదువుకున్న విద్యార్థికి, ఉచితంగా చదువుకున్నటువంటి విద్యార్థికి ఉద్యోగాలు కావాలి అంటే ఉపాధి కావాలి. ఇగో మీ ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలాంటి నేపథ్యం నిలబడట్లేదు. ఇవాళ కార్పొరేట్ శక్తులకు కొమ్ముగా ప్రభుత్వాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు కాంట్రాక్ట్ లేబర్ మొత్తం తీసేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కార్మిక కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతో పాటుగా వైద్యం కూడా ఉచితంగా ఉండాలి. ఇలా వైద్యం, ఉచిత విద్య వైద్యం అందరికీ సమానమైనటువంటి సౌకర్యాలు కల్పించే తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కానీ ఉచిత కరెంటు, ఉచిత బస్సులు మాకు అవసరం లేదు. మా భవిష్యత్తు మారాలంటే మేము చదువుకోవాలంటే కార్పొరేట్ శక్తుల కొమ్ములు బాన్ చేసి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యను బలోపేతం చేసే ప్రభుత్వం కావాలి. లేని పక్షంలో ప్రభుత్వాన్ని తుంగలో దక్కేదాకా ప్రయత్నం చేస్తాం. రానున్న కాలంలో ప్రభుత్వం గద్దెదిగేలా ప్రయత్నం చేస్తాం. బిడ్డ, నువ్వు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల పక్షాన ఆలోచించు. ఇప్పటికే 8,250 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విడుదల చేయాలని తక్షణమే విడుదల చేయకపోతే రానున్న కాలంలో విద్యార్థులు లోకాన్ని ఏకం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను సంసిద్ధమైతే హెచ్చరిస్తాం. సహకరించిన విద్యార్థి మిత్రులకు, యాజమాన్య మిత్రులకు, దాంతో పాటుగా ఎంఆర్ఓ సిబ్బంది గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యథావిధిగా మన కాలేజీకి మనం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.